హలో డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లలో చాలా చోట జేఎస్ఆర్ చెప్పండి అని కొన్ని మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో కొందరిని బలవంతం చేయడం, నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను, లేదా నేను ఇంకేదైనా అల్లాహ్ అక్బర్ అంటాను, మీరు కూడా జేఎస్ఆర్ అనండి అంటారు. మీ అందరికి తెలియాల్సింది ఏమిటంటే ఇది రాజ్యాంగం ప్రకారం కానీ మన మతాల ప్రకారం కానీ ఎవరి మతాన్ని వారు ఆచరించాలి, ఇతరుల మతాన్ని గౌరవించాలి. కానీ మన దగ్గర ఏంటంటే బలవంతంగా నువ్వు ఆ మతంది చెప్పు, నేను నీ మతంది చెప్తున్నాగా అంటే అసలు మన రాజ్యాంగం ప్రకారం మన మతాల ప్రకారం అది అవసరమే లేదు. మీకు నచ్చితే మీరు ఏదైనా చెప్పుకోండి, అది తర్వాత. కానీ బలవంతం పెట్టే హక్కు మాత్రం ఎవరికీ లేదు. రాజ్యాంగం మీరు రైట్ టు సైలెన్స్ ఇస్తుంది, రైట్ టు స్పీచ్ కూడా ఇస్తుంది. కాకపోతే నేను నీ మతంది చెప్తున్నాను కదా, నువ్వు నా మతంది చెప్పాలి అనేది చాలా విడ్డూరం. అందుకోసమే ఎవరెవరినైతే జేఎస్ఆర్ అని కానీ అల్లాహ్ అక్బర్ అని కానీ ప్రేయస్ ద లార్డ్ అని కానీ చెప్పమంటున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్పండి, బాబు నేను వర్షిప్ అండ్ రెస్పెక్ట్ హాల్లో ఉంటాను, మీది మీరు చెప్పండి, నాది నేను చెప్తాను, అంతే తప్ప బలవంతం లేదు. మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం, మత సామరస్యం అనేవి మెండుగా ఉన్నాయి. మనందరం ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాం. మన దేశంలో కొంతమంది కావాలనే బలవంతంగా ఈ స్లోగన్స్ చెప్పించి అది ఏ మతం వారైనా కానివ్వండి అది అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు నేను మనందరి కర్తవ్యం, బాధ్యత హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భానే అనే నినాదంతో మనందరం ముందుకు వెళ్ళాలి. గంగా జమ్ని తహజీబ్ అనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరీ ముఖ్యమైన విషయం, బలవంతంగా ఎవరు స్టూడియోల్లో కూర్చొని నీ అల్లాహ్ అక్బర్ నేనంట, నా జేఎస్ఆర్ నువ్వు ప్రేజ్ ద లార్డ్ అంట, ఇదంతా ఒక బూటకం. ఇది టీఆర్పీ కోసం చేస్తున్నది. ఇటువంటి వాటి వల్ల ఎటువంటి లాభం ఉండదు. రాజ్యాంగం కానీ మతాలు కానీ సమాజం కానీ ఇది చెప్పదు. ఎందుకంటే ఎవరి మతం ఎవరి నినాదం వారికి గొప్ప. మనం ఇతరులను గౌరవించాలి, మంది మనం పాటించుకోవాలి, అంతే. ఇదే కదా మనకి రాజ్యాంగం, మన మతాలు, మన భారతదేశ ప్రజాస్వామ్యం నేర్పించేది. కావున ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.